బండి సంజయ్ మరొక బాంబు పేల్చారు. డ్రగ్స్ కేసు విషయంలో ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. సో పండుగలప్పుడు మాత్రమే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో మరి నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది? అది అనేక మంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి కదా. కేసీఆర్ కుటుంబ సభ్యులకు సైతం తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారని ఆయన చెప్పడం కావచ్చు. అదే క్రమంలో నిందితుల వాంగ్మూలంతో పాటు ఆడియో వీడియోలను కూడా రికార్డ్ చేసింది కదా. సో దీంట్లో కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతో కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చింది. అకున్ సబర్వాల్ను అర్ధాంతరంగా డ్రగ్స్ కేసు నుంచి తప్పించారు. సో అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు, వీడియో, స్టేట్మెంట్ రికార్డులన్నీ నాటి సిఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆధారాలన్నీ ఏమయ్యాయి, ఎందుకు విచారణ జరపడం లేదని చెప్పి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో చర్చ చేస్తున్నాం. ఇక ఈ చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు, అలాగే బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు, ఉపేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. ముందుగా మరి ఒకసారి తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. ఎట్లా వస్తారు బండి సంజయ్? మరి ఆయనకు మూడొచ్చినప్పుడా, మరి గుర్తొచ్చినప్పుడా ఎప్పుడో ఒక బాంబు పేల్చుతూనే ఉంటారు. ఇప్పుడు డ్రగ్స్ కేసు విషయంలో మరి డిసెంబర్ వచ్చింది కనుక ఇప్పుడు ఇది పండుగలప్పుడు మాత్రమే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించడం కావచ్చు. సో దాంట్లో సంచలనమైన కామెంట్ చేశారు. సో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆయన తీసుకున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీకు అందరికీ తెలియంది కాదు, మీడియా అందరి ముందు వచ్చినాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి కేసులలో ఎన్ని శిక్షలు పడ్డాయి? 10 ఏళ్లలో వారు ఏమన్నారు? డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేస్తామన్నారు బంగారు తెలంగాణ టైంలో. ఆ 10 yearsలో ఒక్క డ్రగ్స్ ఫ్రీ ఏమో కానీ నిజంగా డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళందరినీ ఫ్రీ చేసినట్టుగా కనిపిస్తుంది. స్టేట్ డ్రగ్స్ ఫ్రీ కాలే. ఇవాళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్, రూరల్ ఏరియాలో కూడా, మనం హైదరాబాద్ కాస్మోపాలిటన్ కాదు, ఇప్పుడు ఒక సినిమా యాక్టరు, ఐటీ సెక్టర్స్ కాదు, మొత్తం అడుగడుగున ఈ స్లమ్స్లలో ఈరోజు పిల్లలందరూ కూడా అది ఏదైనా కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ నేమింగ్, కానీ మొత్తం అల్లకల్లోల పరిస్థితులు. తెలంగాణ మరో పంజాబ్ అయిపోయింది. ఉడతా పంజాబ్ లాగా ఇలా ఉడతా తెలంగాణ లాగా అయిపోయింది. బంగారు తెలంగాణ కానీ ఉడతా తెలంగాణ అయిపోయింది. ఆ రోజుల్లో మరి అంత పెద్ద కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆయన, తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ కేసులన్నీ కూడా 10 ఏళ్లలో అసలు ఇక్కడ తెలంగాణకు రావాలంటేనే భయపడాలి కదా. అసలు అటువంటి పెడ్లర్స్ కానీ, అటువంటి సప్లయర్స్ కానీ, ఎప్పుడు చూసినా ఈ మూలాలు నైజీరియన్స్ అంటారు, మళ్ళీ సినిమా యాక్టర్స్ అంటారు, నైజీరియన్స్ అంటారు, పొలిటికల్ లింక్ కూడా చెప్తారు, అఫీషియల్స్ మారుతూ ఉంటారు. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసిన అకున్ సబర్వాల్ గారిని సడన్ గా మార్చేసారు. కేసు ఇట్లా పీక్ మీడియా మొత్తం అందరం అంటుకపోయినాం టీవీలకి, కరెంట్ అఫైర్స్, ఆ న్యూస్ కి. తన్మనే అకున్ సబర్వాల్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. అదే విషయం బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల మరి నాయకుడిగా ఈరోజు వారు అడిగిన దాంట్లో తప్పేం, దానికి జవాబు చెప్పమానండి. దాంట్లో జవాబు చెప్పేసి ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఆయన చెప్పినారు. వాటిని పాటిస్తే బాగుంటుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈరోజు ఏ మూలం తీసినా సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ కి మూలాలు వెళ్తా ఉన్నాయి. మొన్న మీకు చెర్లపల్లిలో 1000 కోట్ల రూపాయలు కదండి, అది 2000 కోట్లు 12,000 కోట్లు ఎంతో మెటీరియల్ అనుకుంటారు, నాకు సబ్జెక్ట్ కరెక్షన్. అది కేసు ఇప్పుడు మళ్ళీ దాని మీద ఏం లేదు. న్యూస్ కూడా ఏంటంటే మనకి మిమ్మల్ని అందరినీ దయచేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. కొంత ఇటువంటి కేసుల మీద ప్రభుత్వాలు నిర్లిప్తత వహించినప్పుడు కూడా మీరు కూడా బాధ్యతగా మంచి ఇంటెలిజెన్స్ గా చెయ్యొచ్చు. మన అందరం కలిసి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం మన మీద ఉన్నది. ఇంకోటి, మనము చేతులు కాలినాక ఆకులు పట్టుకునే భయమే తప్ప ఈ డ్రగ్స్ కేసులలో అసలు ఈ స్టేట్ లో లేకుండా చేయడం అనేది ఎలా, అసలు రాకుండా ప్రివెన్షన్. ఇప్పుడు వచ్చి వాడు పెడ్లరు అమ్ముతుంటే తిన్నోడెవడు అమ్మినోడెవడు మొత్తం దొరుకుతుంది. అట్లా కాదు, అసలు ఈ స్టేట్ లోకి వస్తుండగానే పట్టుకోవడం ఎట్లా అనే దాని మీద ఎక్కడ కూడా మనకు చర్యలు లేవు. ఈరోజు విద్యాలయాలలో కేంద్రాలుగా మారిపోయినాయి. అదైతే చాలా దౌర్జన్యమైన, అంటే దాన్ని ఏమనాలో తెలియదు కానీ ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడు మా కాన్స్టిట్యున్సీలో 10th ఇంటర్మీడియట్ పిల్లగాడు లాస్ట్కి ఏమైపోయింది, తల్లిదండ్రులు
అమ్మ వీడు చచ్చిపోయిందే పీడపోయింది అన్నట్టుగా పాపం ఏడుస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చెల్లించిపోయానండి. అసలు ఆ రకంగా తయారైపోయింది డ్రగ్స్. అంటే డ్రగ్స్ కి అలవాటు పడిన వాడు బ్లాక్ మెయిల్ చేసి పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళడం అనే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఇది గతంలో లేదండి. తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ కాకముందు ఇంత పెద్ద ఎత్తున లేదు. అయితే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. గత ప్రభుత్వం ఏమన్నది, మేము డ్రగ్స్ ఫ్రీ లేదు, మేము ఏసీబీ కేసులు కూడా లేదా ఈ క్రైమ్ తగ్గింది అని అంటే అసలు కేసులే బుక్ చేయకపోతే క్రైమ్ తగ్గుతుంది, ఏసీబీ రైడింగ్సే చేయకపోతే దొరికినా ఏమనుకున్నారంటే ప్రభుత్వంలో ఈ మినిస్టర్స్ కానీ ఎన్ రామారావు టైంలో మినిస్టర్స్ ఎమ్మెల్యేలను కూడా పట్టుకునేటటువంటి వైనం భయపడేవాళ్ళు. అట్లా కాకుండా ఏం చేశారంటే ఈ దళిత బంధు అవినీతి అన్నారు. అది పట్టుకుంటే ఏమవుతుంది, ఆ రోజున్న గవర్నమెంట్ కు ఫెయిల్యూర్ కింద వస్తుంది అని చెప్పి వాళ్ళు బయటికి రానియలేదు. సో ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో స్కాములు జరిగినాయి. ఇలా అనేక గొర్రెల పెంపకంలో స్కాములు జరిగినాయి. అతిగతిలో ఫైళ్లు సెక్రటరియట్లనే తగలబడ్డాయి, అతిగతి లేదు. సో ఇట్లా ప్రభుత్వం యొక్క నిర్లిప్తత అడుగడుగున 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. మరి ఆ గత కేసులు ఫైళ్లు దులపడానికి రేవంత్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు. ఆ పాత ఫైళ్లను దులిపితే ఏమవుతుందో తెలియదు. అంటే ఆ రోజు మరి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు కఠినమైనటువంటి శిక్షలు వేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినప్పుడు ఈ రోజు పాత ఫైళ్లను ఒకసారి తీసి పట్టించుకోవడంలో భయమేముంది? లోపాయికారం ఒప్పందం ఏదన్నా జరిగిందా అనే ఫీలింగ్ వస్తా ఉంది. అన్ని కేసులు, ఇది ఒక్క కేసు అని కాదు, మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కు అయిపోయి చేస్తున్నట్టుగా వ్యవహారం కనిపిస్తా ఉంది. అది కాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాల్సిందే, పాత ఫైళ్లు దులపాల్సిందే, పాత కేసులన్నీ మళ్ళీ ఒకసారి